ఓకే. ఎంటీఆర్ కార్మిక సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. ఈరోజు అమావాస్య పెత్తరమాసం. మా నాన్న మా అమ్మ విగ్రహావిష్కరణ ఉంది కనుక నేను రాలేకపోయినా మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, గతంలో అగ్రిమెంట్లో ఏ రకంగా కార్మికులకు లాభం అయ్యేటట్టు చేసినామో ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ కూడా కార్మికులందరూ హైదరాబాద్లో, గతంలో కూడా హైదరాబాద్లో పరిసర ప్రాంతాల్లో ఏ ఇండస్ట్రీస్కి లేదంటే ఒప్పందం మనం కుదిర్చడం, పర్మనెంట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా కార్మికులకు రావాల్సినటువంటి హక్కులన్నీ కలిగజేస్తాం. శాంతపేటకు కావచ్చు, ఇంకా అనేక కంపెనీలన్నీ కూడా మరి మనం ఉన్న హాయంలో ఎంతో మేలు చేయడం జరిగింది. మరి అన్నీ కొన్ని మంత్రి అయిన తర్వాత నాకు ఇబ్బంది ఉన్నందుకు మరి మల్లారెడ్డి మంత్రి గారి అల్లుడిని చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు వారు అన్న మీరే ఉండాలని చెప్పి వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరేమున్నా కార్మికుల గురించి కదని చెప్పినా వారు వినలేదు. అయినా మీ కోరిక మేరకు నేను ఉంటాను. అందరి కార్మికులను ఐక్యం చేయండి. ఐక్యం చేసి భవిష్యత్తులో హైదరాబాద్లోనే మన ఈ కంపెనీలు చూసి ఆదర్శంగా ఉండేటట్లు చేద్దాం. యూనిట్గా ఉండండి, విడిపోకండి. అవతల పార్టీ వాళ్ళకు కూడా చెప్పండి. హైయెస్ట్ మెజార్టీతో గెలిచేటట్లు మీరు అందరూ ప్రయత్నం చేయండి. మళ్ళీ నేను గేట్ మీటింగ్కి వస్తాను. థ్యాంక్ యూ. తర్వాత అందరు గ్రూపులుగా ఉండగానే నాకు అందరు కార్మికులు సమానమే. ఒకరు అపోహ పడకండి. అందరినీ ఈక్వల్గా చూస్తా. నా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా కొంతమంది అనుకోండి 10 మందా, 15 మందా, 20 మంది అని ఇన్ఫర్మేషన్ పెట్టుకొని రండి. ఒకరు వెళ్ళకుండా ఒకరు వస్తే మనస్పర్ధలు వస్తాయి. యూనిటీగా ఉండండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అక్కడ ఇక పేర్లు కొంతమంది చెప్తే